వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు 6th క్లాస్ సోషల్ లెసన్ నుంచి 30 ఎంసీక్యూస్ను మనం మాక్ టెస్ట్ రూపంలో చూసుకుందాం. ఇది ఎలా డిజైన్ చేయబడిందంటే ఎగ్జాక్ట్గా మీరు ఎలాగైతే టెట్, డిఎస్సి, డిసెట్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ రాస్తారో అలాగే డిజైన్ చేయబడిందనమాట. ఈ ఫైల్ను మీరు మీ మొబైల్లో, ట్యాబ్లో, పీసీలో, ల్యాప్టాప్లో కూడా ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మన టెడ్డిఎస్సి ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో అక్కడ మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. వన్స్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ఈ మాక్ టెస్ట్ ఫైల్ నేను టెడ్డిఎస్సి ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎవరైనా జాయిన్ అవుతే దయచేసి మీరు మరి ఏ ఫైల్ కావాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్, అంటే మనం అప్లోడ్ చేసినటువంటి లెసన్ యొక్క నేమ్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ 6th క్లాస్ సోషల్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పంపించండి అని మీరు పోస్ట్ చేస్తే నేను మళ్ళీ మీకు చూసుకొని ఆ ఫైల్ను మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో మనం క్లాస్లోకి వెళ్దాము. జస్ట్ ఏ మినిట్, వీడియో ఇటు సైడ్ జరుపుతాను. మరి మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో టైం డిస్ప్లే అవుతుంది కదా, 28 minutes 25 seconds అని. నేను రీఫ్రెష్ బటన్ చేస్తాను. ట్యాబ్లో రీఫ్రెష్ బటన్ ఉంటుంది, రీఫ్రెష్ చేస్తే రీఫ్రెష్ అవుతుంది. సో 30 minutes అని వచ్చింది కదా. ఇప్పుడు ఒకవేళ మీరు మొబైల్లో ప్రాక్టీస్ చేస్తుంటే స్వైప్ చేయండి ఒకసారి పైనుండి కిందికి, ఎలా మీరు స్క్రీన్ మీద అంటే రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మీకు 30 minutes టైం అనేది వస్తుందన్నమాట. రైట్, మనం లెసన్లోనికి వెళ్దాము. భూస్వరూపాల ఎత్తును దేని ఆధారంగా కొలుస్తారు? ఆన్ వాట్ బేసిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ మెజర్డ్? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ ఈక్వేటర్, ఆప్షన్ బి పర్వత శిఖరం మౌంటైన్ పీక్, ఆప్షన్ సి సముద్ర మట్టం సీ లెవెల్, ఆప్షన్ డి నదీ గర్భం రివర్ బెడ్. సో ఆబ్వియస్గా సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే సముద్ర మట్టం ఆధారంగా భూస్వరూపాల ఎత్తును మరి కొలుస్తారనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ మాక్ టెస్ట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ అన్న బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేస్తారో డిస్ప్లే చేస్తుంది. అలాగే మీరు కరెక్ట్గా ఆన్సర్ సెలెక్ట్ చేసింటే గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. ఆ ఆన్సర్కు సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే కేవలం ఆన్సర్ తెలిస్తే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ కాలేం. ఆ క్వశ్చన్కు అది ఆన్సర్ ఎందుకు అయిందన్న వివరణ మన దగ్గర ఉంటే ఏ యాంగిల్లో క్వశ్చన్ వచ్చినా కూడా మనం చక్కగా సక్సెస్ అవుతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో అదొకటి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసింటే ఆ రాంగ్ ఆప్షన్ని రెడ్ కలర్లో హైలైట్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ను గ్రీన్ కలర్లో హైలైట్ చేసి డిస్క్రిప్షన్ చూపిస్తుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ ఏ మహేంద్రగిరి, ఆప్షన్ బి అరోమాకొండ జిందగడ, ఆప్షన్ సి గాలికొండ, ఆప్షన్ డి సింక్రామ్ గుట్ట. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అరోమాకొండ జిందగడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అరోమాకొండ. ఓకే, దాని తర్వాత మరి థర్డ్ క్వశ్చన్. ఆంధ్ర కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? విచ్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ ఆంధ్ర కాశ్మీర్? ఆప్షన్ ఏ అరకులోయ, ఆప్షన్ బి పాపికొండలు, ఆప్షన్ సి లంబసింగి, ఆప్షన్ డి హార్స్లీ హిల్స్. సో దీని రైట్ ఆన్సర్ లంబసింగి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్ర కాశ్మీర్గా లంబసింగిని పిలుస్తారు. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆప్షన్ ఏ 972 kilometers, ఆప్షన్ బి 792 kilometers, ఆప్షన్ సి 1072 kilometers, ఆప్షన్ డి 872 kilometers. సో ఆబ్వియస్గా ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు సబ్మిట్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఉంటుంది, అంటే కంటెంట్ విభాగంలో ఈ క్వశ్చన్ వస్తే 972 అని పెట్టాలి.
అలా కాకుండా జనరల్ నాలెడ్జ్ లేదా కరెంట్ అఫైర్స్ విభాగంలో వస్తే రీసెంట్‌గా చేంజ్ అయినాయన్నమాట. ఓకేనా? మీరు సబ్మిట్ చేసినప్పుడు నేను చూపిస్తాను. కంప్లీట్‌గా ఈ వీడియోలో మీకు అంతా చూపిస్తాను నేను. ఓకే. సో ఫిఫ్త్ క్వెషన్. చెంచులు ప్రధానంగా ఏ అటవీ ప్రాంతంలో నివసిస్తారు? ఇన్ విచ్ ఫారెస్ట్ ఏరియా డు ద చెంచుస్ ప్రైమరీలీ రిసైడ్? ఆప్షన్ ఏ పాపికొండలు, ఆప్షన్ బి నల్లమల్ల, ఆప్షన్ సి శేషాచలం, ఆప్షన్ డి ఎర్రమల్ల. సో నల్లమల్ల. ఆబ్వియస్గా చెంచులు నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. సిక్స్త్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? విచ్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ ఏ దక్కన్ ప్లాట్యూ అంటే దక్కన్ పీఠభూమి, ఆప్షన్ బి ఛోటా నాగ్పూర్ పీఠభూమి, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఆప్షన్ సి టిబెట్ పీఠభూమి, టిబెట్ ప్లాట్యూ, అలాగే ఆప్షన్ డి కొలరాడో పీఠభూమి, కొలరాడో ప్లాట్యూ. దీని ఆన్సర్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏంటంటే టిబెట్ పీఠభూమి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్. తూర్పు కనుమలలోని కొండలు ఏ రకమైన రాళ్లతో ఏర్పడినవి? క్వశ్చన్ బాగా చదవండి. ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ని 2 to 3 టైమ్స్ చదవడం ద్వారా మంచిగా అర్థమవుతుంది. దాని తర్వాత ఆప్షన్స్ని కూడా ఒక 2 టైమ్స్ చూసుకుంటే మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ను మనము సెలెక్ట్ చేసుకోగలుగుతాం. విచ్ ఈస్ ద విత్ విచ్ టైప్ ఆఫ్ రాక్స్ ఆర్ ద హిల్స్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఫార్మ్డ్? ఆప్షన్ ఏ గ్రానైట్ అండ్ బసాల్ట్, ఆప్షన్ బి చార్నోకైట్ అండ్ ఖాండలైట్, ఆప్షన్ సి ఇసుకరాయి మరియు సున్నపు రాయి, శాండ్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్, ఆప్షన్ డి షెల్ అండ్ స్లేట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తూర్పు కనుమల కొండలు మరి చార్నోకైట్ మరియు కాండలైట్ రాళ్లతో ఏర్పడినాయి అన్నమాట. ఎయిత్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఎయిత్ క్వశ్చన్. సో ఏ పీఠభూమి ప్రాంతంలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి? ఏ పీఠభూమి ప్రాంతంలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి? విచ్ ప్లాట్యూ రీజన్ హ్యాస్ ద హైయెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఐరన్, కోల్ అండ్ మాంగనీస్? ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి, దక్కన్ ప్లాట్యూ, ఆప్షన్ బి ఛోటా నాగ్పూర్ పీఠభూమి, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఆప్షన్ సి మాల్వా పీఠభూమి, మాల్వా ప్లాట్యూ, ఆప్షన్ డి షిల్లాంగ్ పీఠభూమి, షిల్లాంగ్ ప్లాట్యూ. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 9. కొండ ప్రాంతాలలో కాఫీ, తేయాకు వంటి పంటలు పండించడానికి ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ లైక్ కాఫీ అండ్ టీ ఇన్ హిల్ ఏరియాస్? ఆప్షన్ ఏ నేలలు సారవంతంగా ఉండడం, ద సాయిల్స్ ఆర్ వెరీ ఫెర్టైల్. ఆప్షన్ బి నీరు నిలబడకుండా కిందికి జారిపోయే వాలు ఉండటం, హ్యావింగ్ స్లోప్ దట్ అలౌస్ వాటర్ టు డ్రైన్ వితౌట్ స్టాగ్నేటింగ్. ఆప్షన్ సి ఎల్లప్పుడూ వర్షం కురుస్తూ ఉండటం, ఇట్ రెయిన్స్ కాన్స్టాంట్లీ. ఆప్షన్ డి ఇసుక నేలలు ఎక్కువగా ఉండటం, శాండీ సాయిల్స్ ఆర్ ప్రిడామినెంట్. సో కొండ ప్రాంతాలలో కాఫీ, తేయాకు వంటి పంటలు పండించడానికి ప్రధాన కారణం ఏంటంటే నీరు నిలబడకుండా కిందికి జారిపోయే వాలు ఉండడం. అలాంటి ప్రాంతాల్లోనే కాఫీ, టీయాకు పంటలు పండుతాయి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 10. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో తూర్పు కనుమలను విడదీస్తున్న నదులేవి? ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో, ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో తూర్పు కనుమలను విడదీస్తున్న నదులేవి? అందుకే చెప్పాను క్వశ్చన్ను 2 or 3 టైమ్స్ చదవండి అని. ఓకేనా? విచ్ రివర్ డివైడ్స్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ద సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆప్షన్ ఏ పెన్నా మరియు కావేరి, ఆప్షన్ బి గోదావరి మరియు కృష్ణ, ఆప్షన్ సి వంశధార మరియు నాగావళి, ఆప్షన్ డి తుంగభద్ర మరియు మూసి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరేం చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ముందు అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ను బాగా చదవాలి, చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మీరు ఆన్లైన్ మాక్ టెస్ట్లు రాస్తే, ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే అంత మేలు అనమాట మీకు. ఓకే, డైరెక్ట్గా మాక్ టెస్ట్లు రాస్తే స్కోర్ చేస్తామనుకోవడం ఒక రాంగ్ థాట్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ అకాడమిక్ ఇయర్ బుక్స్ చదవండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్వశ్చన్ ఎలా రావచ్చు మీరు కూడా సొంతంగా ఆలోచించండి, ఏ యాంగిల్లో అడగొచ్చు అన్నది మీరు ఆలోచించండి. మాక్ టెస్ట్లు కూడా నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు మీరు రాయండి. సో అప్పుడు మీకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11. ప్రభుత్వం ఏ సంవత్సరంలో శ్రీశైలంలో ఐటీడీఏ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ద ఐటీడీఏ హెడ్ క్వార్టర్స్ అట్ శ్రీశైలం? ఆప్షన్ ఏ 1980, ఆప్షన్ బి 1989,
ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 2000. 1 minute. కాస్త నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఆ సౌండ్ రికార్డ్ అవుతుందని చెప్పి గ్యాప్ తీసుకున్నాను. సో ఏ ఇయర్లో అంటే 1989లో. సో ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ అంటే. సో వాళ్ళకు ట్రైబల్ డెవలప్మెంట్ కోసము మరి 1989 సంవత్సరంలో శ్రీశైలంలో ఐటీడీఏ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 12th క్వశ్చన్, దక్కన్ పీఠభూమి ఏ మూలానికి చెందింది? ద డక్కన్ ప్లాట్యూ బిలాంగ్స్ టు విచ్ ఆరిజిన్ అంటున్నాడు. ఆప్షన్ ఏ అవక్షేప మూలం, సెడిమెంటరీ ఆరిజిన్. ఆప్షన్ బి అగ్నిపర్వత మూలం, వల్కానిక్ ఆరిజిన్. ఆప్షన్ సి రూపాంతర మూలం, మెటామార్ఫిక్ ఆరిజిన్. ఆప్షన్ డి నదీ మూలం. సో దీని ఆన్సర్ ఆప్షన్ బి, దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందింది. సో ద డక్కన్ ప్లాట్యూ బిలాంగ్స్ టు వల్కానిక్ ఆరిజిన్. సో 12th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. దక్కన్ పీఠభూమి ఏ మూలానికి చెందిందంటే అగ్నిపర్వత మూలానికి చెందింది. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాము. మైదాన ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉండటానికి కారణం కానిది. ఇలాంటివే కానిది సరైనది అన్నప్పుడే చాలామంది ఆన్సర్ తెలిసేసని చెప్పి రాంగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తారు. మైదాన ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉండటానికి కారణం కానిది ఏది? ఆప్షన్ ఏ సారవంతమైన నేలలు ఉండటం, అవైలబిలిటీ ఆఫ్ ఫర్టైల్ సాయిల్స్. ఆప్షన్ బి రవాణా సౌకర్యాల నిర్మాణం సులభంగా ఉండటం, ఈజ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఆప్షన్ సి నిటారైన వాలులు ఉండటం, ప్రజెన్స్ ఆఫ్ స్టీప్ స్లోప్స్. ఆప్షన్ డి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండటం, సూటబిలిటీ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్షన్. సో మైదాన ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉండటానికి కారణం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రీజన్ ఫర్ హై పాపులేషన్ డెన్సిటీ ఇన్ ప్లెయిన్స్? సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మైదాన ప్రాంతాల్లో నిటారైన వాల్ ఉండదు కదా అసలు, అది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో మీరు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మైదాన ప్రాంతాలు అనగానే ఏ, బి, డి ఈ 3 స్టేట్మెంట్స్ దానికి సంబంధించి సరైనవి. అలా గుర్తుపెట్టుకోవడం ద్వారా క్వశ్చన్ ఏ యాంగిల్లో వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ గుర్తుపెట్టుకోవడమే కాదు, ఆన్సర్ యొక్క వివరణను తెలుసుకోవాలి. అలాగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని మనం ముందుకు సాగాలన్నమాట. 14th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో విస్తీర్ణ పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద డాష్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఆప్షన్ ఏ 5th, ఆప్షన్ బి 6th, ఆప్షన్ సి 7th, ఆప్షన్ డి 10th. సో ఆప్షన్ సి 7వ పెద్ద రాష్ట్రం. దాని తర్వాత 15th క్వశ్చన్, పీఠభూమి ప్రాంతాలలో చౌడు నేలలు పంటలకు అనుకూలం కాకపోవడానికి కారణం ఏంటి? పీఠభూమి ప్రాంతాలలో చౌడు నేలలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చౌడు నేలలు ఎక్కడ ఉంటాయంటే పీఠభూమి ప్రాంతాల్లో ఉంటాయి. అవి పంటలకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? వై ఆర్ చౌడు ఆల్కలైన్ సాయిల్స్ అంటారు అనమాట వాటిని ఇంగ్లీష్లో. ఆల్కలైన్ సాయిల్స్ ఇన్ ప్లాట్యూ రీజన్స్ నాట్ సూటబుల్ ఫర్ క్రాప్స్. ఆప్షన్ ఏ ఇసుక ఎక్కువగా ఉండటం, ఎక్సెసివ్ శాండ్ కంటెంట్. ఆప్షన్ బి సున్నం క్షార లవణాలు ఎక్కువగా ఉండటం, హై కంటెంట్ ఆఫ్ లైమ్ అండ్ ఆల్కలైన్ సాల్ట్స్. ఆప్షన్ సి నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం, హై వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. ఆప్షన్ డి ఇనుప ఖనిజం ఉండటం, ప్రెజెన్స్ ఆఫ్ ఐరన్ ఓర్. సో ఆ పీఠభూమి ప్రాంతాలలో చౌడు నేలలు పంటలకు అనుకూలం కాకపోవడానికి కారణం ఏంటంటే ఆ చౌడు నేలలు సున్నము క్షార లవణాలను ఎక్కువ కలిగి ఉంటాయి. అందువల్ల ఈ పీఠభూమి ప్రాంతాల్లో ఉండే చౌడు నేలలు పంటలకు అనుకూలం కాదు. 16th క్వశ్చన్, తెలంగాణలోని ముంపు మండలాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో విలీనం చేయబడ్డాయి? అక్కడ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అని ఉండాలి, ఆ వర్డ్ లేదనమాట. సో డ్యూ టు ద పోలవరం ప్రాజెక్ట్ ద సబ్మర్జ్డ్ మండల్స్ ఆఫ్ తెలంగాణ వర్ మెర్జ్డ్ ఇంటూ విచ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్? సో ఆప్షన్ ఏ కృష్ణా మరియు గుంటూరు, ఆప్షన్ బి అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు, ఆప్షన్ సి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి, ఆప్షన్ డి విశాఖపట్నం మరియు అనకాపల్లి. ఆబ్వియస్గా ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలోని ముంపు మండలాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాల్లో
మరి విలీనం చేయబడ్డాయి. 17th క్వశ్చన్. గిరిజనులు పెరటి తోటలలో ప్రధానంగా పండించే పంటలేవి? గిరిజనులు పెరటి తోటలలో ప్రధానంగా పండించే పంటలేవి? విచ్ క్రాప్స్ డూ ట్రైబల్ పీపుల్ మెయిన్లీ గ్రో ఇన్ దేర్ బ్యాక్యార్డ్ గార్డెన్స్? ఆప్షన్ ఏ వరి మరియు గోధుమ, ప్యాడీ అండ్ వీట్. ఆప్షన్ బి చెరకు మరియు పొగాకు, షుగర్ కేన్ అండ్ టొబాకో. ఆప్షన్ సి మొక్కజొన్న, చిక్కుడు, మిర్చి, మైజ్, బీన్స్, చిల్. ఆప్షన్ డి కాఫీ మరియు తేయాకు, కాఫీ అండ్ టీ. సో పెరటి తోటలలో ప్రధానంగా పండించే పంటలు ఏవి? సో నేను ఆప్షన్ సి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఆప్షన్ సి సెలెక్ట్ చేస్తున్నాను. 17th క్వశ్చన్. సో నెక్స్ట్ 18th క్వశ్చన్లోకి వెళ్దాం మనం. పీఠభూమి ప్రాంతంలో ఇటీవల రైతులు ఏ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు? విచ్ క్రాప్స్ ఆర్ ప్లాచ్యూ ఫార్మర్స్ రీసెంట్లీ లీనింగ్ టువర్డ్స్ కల్టివేటింగ్? పీఠభూమి ప్రాంతాల్లో ఉండే రైతులు ఏ పంటలను సాగు చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఆప్షన్ ఏ చిరుధాన్యాలు, మిల్లెట్స్. ఆప్షన్ బి వేరుశెనగ, మిర్చి వంటి వ్యాపార పంటలు, కమర్షియల్ క్రాప్స్ లైక్ గ్రోనట్ అండ్ చిల్లీ. ఆప్షన్ సి కేవలం వరి, ఓన్లీ ప్యాడీ. ఆప్షన్ డి జనపనార, జూట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వేరుశెనగ, మిర్చి వంటి వ్యాపార పంటలను పీఠభూమి ప్రాంతంలో ఉండే రైతులు సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. సో కింది వాటిలో వ్యాపార పంటలు ఏవి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు వేరుశెనగ, మిర్చి. సో పీఠభూమి ప్రాంతాల్లో ఉండే రైతులు ఈ వాణిజ్య పంటలను, ఈ వ్యాపార పంటలను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 19th క్వశ్చన్. రాయలసీమ ప్రాంతంలో చెరువులు నిర్మించడం ఎందుకు సులభం? వై ఈజ్ ఇట్ ఈజీ టు బిల్డ్ ట్యాంక్స్, చెరువులు ఇన్ ద రాయలసీమ రీజన్? ఆప్షన్ ఏ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి, బికాస్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ హై. ఆప్షన్ బి నేలలు ఇసుకతో కూడి ఉంటాయి కాబట్టి, బికాస్ సాయిల్స్ ఆర్ శాండీ. ఆప్షన్ సి సహజంగా ఉండే అగాధాలు, చిన్న కొండల వల్ల, డ్యూ టు న్యాచురల్ డిప్రెషన్స్ అండ్ స్మాల్ హిల్స్. ఆప్షన్ డి ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇస్తుంది కాబట్టి, బికాస్ ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ మోర్ ఫండ్స్. సో రాయలసీమ ప్రాంతంలో చెరువులు నిర్మించడం ఎందుకు సులభం అంటే అక్కడ సహజంగా ఉండే అగాధాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో అగాధాలు, చిన్న కొండలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ రాయలసీమ ప్రాంతంలో చెరువులు నిర్మించడం అనేది చాలా ఈజీ. 20th క్వశ్చన్. పోడు వ్యవసాయం గురించి సరైనది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ పోడు కల్టివేషన్? ఆప్షన్ ఏ ఇది ఒక చోట స్థిరంగా చేసే వ్యవసాయం. ఇట్ ఈస్ సెటిల్డ్ ఫార్మింగ్ డన్ ఇన్ వన్ ప్లేస్. పోడు వ్యవసాయం అనేది ఒక చోట స్థిరంగా చేసే వ్యవసాయం అంటున్నాడు ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఈ పోడు వ్యవసాయాన్ని జూమ్ లేదా స్థల మార్పిడి వ్యవసాయం అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జూమ్ ఆర్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఆప్షన్ సి ఇందులో రసాయన ఎరువులు ఎక్కువగా వాడతారు, అంటే పోడు వ్యవసాయంలో రసాయన ఎరువులు ఎక్కువగా వాడతారని ఆప్షన్ సి స్టేట్మెంట్ అనమాట. ఆప్షన్ డి ఇది మైదాన ప్రాంతాలలో ప్రసిద్ధి, మైదాన ప్రాంతాల్లో పోడు వ్యవసాయాన్ని చేస్తారు. సో దీనికి సరైన జవాబు ఆప్షన్ బి కదా. దీనిని జూమ్ లేదా స్థల మార్పిడి వ్యవసాయం అని అంటారు. ఎక్కువగా మరి గిరిజనులు కదా, గిరిజనులు చేస్తారు ఈ ఈ పోడు వ్యవసాయాన్ని. ఓకేనా? అలా చేసేదాన్ని, ఆ పోడు వ్యవసాయానికి ఇంకొక పేరు జూమ్ లేదా స్థల మార్పిడి వ్యవసాయం. నెక్స్ట్ 21st క్వశ్చన్. పీఠభూములకు సంబంధించి సరికానిది అన్నాడు. పీఠభూములకు సంబంధించి సరికానిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ప్లాట్యూస్? ఆప్షన్ ఏ ఇవి ఎత్తుగా ఉండి ఉపరితలం సమతలంగా ఉంటుంది. ద ప్లాట్యూస్ ఆర్ ఎలివేటెడ్ విత్ ఎ ఫ్లాట్ టాప్ సర్ఫేస్. ఆప్షన్ బి పీఠభూములు పీఠభూములను బల్లపరుపు భూములు అంటారు. సో ప్లాట్యూస్ ఆర్ కాల్డ్ టాబ్లెట్ ల్యాండ్స్. టేబుల్ ల్యాండ్స్, సారీ, నాట్ టాబ్లెట్ ల్యాండ్స్, టేబుల్ ల్యాండ్స్. ఆప్షన్ సి పీఠభూముల్లో ఖనిజ సంపద తక్కువగా ఉంటుంది. మినరల్ వెల్త్ ఈజ్ వెరీ లో ఇన్ ప్లాట్యూస్. ఓకే. ఆప్షన్ డి దక్కన్ పీఠభూమి ఒక లావా పీఠభూమి. ద డక్కన్ ప్లాట్యూ ఈజ్ ఎ లావా ప్లాట్యూ. సో ఇక్కడ పీఠభూములకు సంబంధించి సరికానిది అన్నాడు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పీఠభూముల్లో ఖనిజ సంపద ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంది అని చెప్తున్నాడు కాబట్టి అది దానికి రైట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన ఏబిడి ఆప్షన్స్ కరెక్ట్ అనమాట. పీఠభూములకు సంబంధించి పీఠభూములు ఉపరితలం సమతలంగా ఉంటుందన్నమాట. సో వీటిని బల్లపరుపు భూములు అంటారు. మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా పీఠభూములకు సంబంధించిన వివరణ డిస్ప్లే అవుతుంది. ఓకే. దక్కన్ పీఠభూమి ఒక లావా పీఠభూమి. 22nd క్వశ్చన్. మైదానాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ రిగార్డింగ్ ప్లెయిన్స్?
ఆప్షన్ ఏ ఇవి సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సో, ప్లెయిన్స్ ఆర్ అట్ ఎ మాక్సిమం హైట్ ఆఫ్ 200 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్. ఆప్షన్ బి ఇక్కడ రోడ్లు, రైల్వే నిర్మాణం కష్టం. అంటే మైదానాల్లో రోడ్లు, రైల్వేల నిర్మాణం కష్టం. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ రైల్వేస్ ఈస్ డిఫికల్ట్ హియర్. ఆప్షన్ సి ఇవి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉంటాయి. దే హ్యావ్ హై పాపులేషన్ డెన్సిటీ. ఆప్షన్ డి గంగా సింధు మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. ద ఇండో గాంగ్టిక్ ప్లెయిన్స్ ఆర్ వరల్డ్ ఫేమస్. సో, మైదానాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? 4 ఆప్షన్స్‌లో ఒకటి రాంగ్ ఉందన్నమాట స్టేట్మెంట్. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలా. సో, ఆబ్వియస్‌గా ఆప్షన్ బి ఇక్కడ రోడ్లు, రైల్వేల నిర్మాణం మైదాన ప్రాంతాల్లో చాలా సులభం. రోడ్లు, రైల్వేలను నిర్మించటం. సో, నెక్స్ట్ క్వెషన్ నంబర్ 23. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్థితి గురించి సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్‌కరెక్ట్ అబౌట్ జియోగ్రాఫికల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆప్షన్ ఏ ఇది భారతదేశపు ఆగ్నేయ దిక్కున ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశపు ఆగ్నేయ దిక్కున ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్కు తూర్పున బంగాళాఖాతం సరిహద్దుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ బోర్డర్డ్ బై ద బే ఆఫ్ బెంగాల్ ఆన్ ద ఈస్ట్. ఆప్షన్ సి తీరరేఖ ఆనుకొని ఉన్న 15 జిల్లాలను కోస్తా ఆంధ్ర అంటారు. ద 15 డిస్ట్రిక్ట్స్ అడ్జసెంట్ టు ద కోస్ట్ లైన్ ఆర్ కాల్డ్ కోస్టల్ ఆంధ్ర. ఆప్షన్ డి రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి పాత లెక్క ప్రకారం. దెర్ ఆర్ 4 డిస్ట్రిక్ట్స్ ఇన్ రాయలసీమ ఓల్డ్ డేటా యాజ్ పర్ ఓల్డ్ డేటా. ఓకేనా? సో, ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ సి. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తీరరేఖ ఆనుకొని ఉన్న 15 జిల్లాలను కోస్తా ఆంధ్ర అంటారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఏ, బి, డి స్టేట్మెంట్స్ కరెక్ట్. 24th క్వెషన్. కొండ ప్రాంతాలలోని పరిస్థితులపై సరికాని అంశం ఏది? కొండ ప్రాంతాలలోని పరిస్థితులపై సరికాని అంశం ఏది? విచ్ ఈస్ ద ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కండిషన్స్ ఇన్ హిల్లీ రీజన్స్? ఆప్షన్ ఏ ఇక్కడ బావులు తవ్వడం చాలా సులభం. ఆప్షన్ బి నేలలు ఎగుడు దిగుడుగా రాతి పొరతో ఉంటాయి. ఆప్షన్ సి ప్రజలు వాగులు, ఊటల నుండి నీరు తెచ్చుకుంటారు. ఆప్షన్ డి పోడు వ్యవసాయం ఇక్కడ కనిపిస్తుంది. కొండ ప్రాంతాలలోని పరిస్థితులపై సరికాని అంశం. సో, ఆప్షన్ ఏ సరికాని అంశం. కొండ ప్రాంతాల్లో బావులు తవ్వడం సులభం కాదండి. చాలా కష్టం. డిగ్గింగ్ వెల్స్ హియర్ ఈజ్ వెరీ ఈజీ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. చాలా టఫ్ అనమాట యాక్చువల్‌గా అక్కడ. మిగిలిన 3 బి, సి, డి ఆప్షన్స్ కరెక్ట్. కొండ ప్రాంతాల్లో నేలలు ఎగుడు దిగుడుగా రాతి పొరతో ఉంటాయి. అలాగే ప్రజలు వాగులు, ఊటల నుండి నీరు తెచ్చుకుంటారు. అలాగే పోడు వ్యవసాయం అనేది కొండ ప్రాంతాలలో మనకు కనబడుతుంది. గిరిజనులు మరి కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఈ పోడు వ్యవసాయం చేస్తారు. ఓకేనా? 25వ క్వెషన్. 25th క్వెషన్. చెంచుల గురించి సరికానిది ఏది? విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్‌కరెక్ట్ అబౌట్ ద చెంచుస్? ఆప్షన్ ఏ వీరు నల్లమల్ల అటవీ ప్రాంత నివాసులు. ఆప్షన్ బి వీరు ప్రాచీన కాలం నుండి వ్యవసాయం మాత్రమే చేసేవారు. ఆప్షన్ సి ప్రభుత్వం వీరిని నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. ఆప్షన్ డి వీరిలో విద్యను ప్రోత్సహించడానికి నివాస పాఠశాలలు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయి. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్‌కరెక్ట్ అబౌట్ ద చెంచుస్? మరి దీనికి సరైన జవాబు ఇఫ్ ఐ గెస్ ఆప్షన్ డి సెలెక్ట్ చేస్తున్నాను. చూద్దాం సబ్మిట్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో. ఓకే. ఐఎమ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే. సో, ట్రై టు అండర్స్టాండ్. 26th పీఠభూమిలో వ్యవసాయం, నీటిపారుదల గురించి సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్‌కరెక్ట్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ ఇన్ ద ప్లాట్యూ? సో, పీఠభూమిలో వ్యవసాయం, నీటిపారుదల గురించి సరికానిది ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ ఇక్కడ వర్షపాతం అల్పం మరియు అనిశ్చితం. ఆప్షన్ బి 90% మంది రైతులకి గొట్టపు బావులు ఉన్నాయి పీఠభూమిలో ఉన్నటువంటి రైతులకు. సో, ఆప్షన్ బి అదనమాట. 90% ఆఫ్ ద ఫార్మర్స్ ఓన్ ట్యూబ్ వెల్స్. ఆప్షన్ సి గొట్టపు బావుల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఆర్ డిప్లెటింగ్ డ్యూ టు ట్యూబ్ వెల్స్ ఇన్ ప్లాట్యూ ఏరియాస్. ఆప్షన్ డి వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు తవ్వుతారు. ట్యాంక్స్ ఆర్ డగ్ టు స్టోర్ రెయిన్ వాటర్. సో, ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. పీఠభూమిలో 90% మంది రైతులకు గొట్టపు బావులు ఉన్నాయనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. మిగిలిన ఏ, సి, డి
స్టేట్మెంట్స్ కరెక్ట్. సో మీరు ఈ మాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి క్వెషన్స్‌ను మీరు చేస్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. పీఠభూమిలో వ్యవసాయం నీటిపారుదల గురించి అన్నప్పుడు ఆప్షన్ ఏ గుర్తుండాలి, ఆప్షన్ సి గుర్తుండాలి, ఆప్షన్ డి కూడా గుర్తుండాలి కదా! ఇలాంటివే రావడానికి ఎక్కువ అవకాశం. ఇలాంటి క్వెషన్సే మన పోస్ట్‌ని డిసైడ్ చేస్తాయి లేదా మన సీట్‌ను డిసైడ్ చేస్తాయి. ఓకేనా? కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. 27థ్ క్వెషన్. దక్కన్ పీఠభూమిలో లభించే ఖనిజాలలో లేనిదేది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అమంగ్ ద మినరల్స్ ఫౌండ్ ఇన్ ద డెక్కన్ ప్లాట్యూ? ఆప్షన్ ఏ బంగారము మరియు వజ్రాలు, ఆప్షన్ బి గ్రాఫైట్ మరియు ఇనుప ఖనిజము, ఆప్షన్ సి థోరియం మరియు యురేనియం, ఆప్షన్ డి సున్నపురాయి మరియు మాంగనీస్. సో ఆప్షన్ సి. మిగిలినవన్నీ కూడా దక్కన్ పీఠభూమిలో లభిస్తాయి. బంగారు మరియు వజ్రాలు. అక్కడ వేరే లాంగ్వేజ్ వచ్చింది. సారీ ఫర్ దట్. సో గోల్డ్ అని ఉంది కదా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసుకోండి. తెలుగులో మిస్ అయినప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసుకోండి. గోల్డ్ అండ్ డైమండ్స్, గ్రాఫైట్ అండ్ ఇనుప ఖనిజము, సున్నపురాయి మరియు మాంగనీస్ ఇవన్నీ కూడా దక్కన్ పీఠభూమిలో లభించే ఖనిజాలు. లభించని ఖనిజాలు ఏవంటే థోరియం మరియు యురేనియం. దక్కన్ పీఠభూమిలో లేవు యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం. 28th క్వశ్చన్. మైదాన ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలపై సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ప్లెయిన్ రీజన్స్? ఆప్షన్ ఏ ఇక్కడ ఉత్పాదకత తక్కువగా ఉంటుంది, ఆప్షన్ బి ఇవి నివాస యోగ్యంగా ఉంటాయి, ఆప్షన్ సి పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటాయి, ఆప్షన్ డి ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మైదాన ప్రాంత ఆర్థిక కార్యకలాపాలపై సరికానిది ఏది? సో ఆప్షన్ ఏ ఇక్కడ ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. ప్రొడక్టివిటీ ఈజ్ లో హియర్. ఇది రాంగ్ స్టేట్మెంట్. యాక్చువల్గా మైదాన ప్రాంతాల్లో ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. మిగిలిన బీసీడీ ఆప్షన్స్ కరెక్ట్ మైదాన ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి. సో 29th క్వశ్చన్. పర్వతాల లక్షణాల గురించి సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ మౌంటైన్? ఆప్షన్ ఏ పర్వతాలు కింది భాగంలో విశాలంగా ఉంటాయి. మౌంటైన్స్ హ్యావ్ ఎ బ్రాడ్ బేస్ అట్ ద బాటమ్. ఆప్షన్ బి పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి పర్వతాలు. దే హ్యావ్ ఎ స్మాల్ పీక్ అట్ ద టాప్. ఆప్షన్ సి ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది పర్వతాలపైన. టెంపరేచర్ ఇంక్రీజెస్ యాజ్ ఆల్టిట్యూడ్స్ ఇంక్రీజెస్ ఆన్ మౌంటైన్స్. ఆప్షన్ డి ఇవి పరిసరాల కంటే చాలా ఎత్తులో ఉంటాయి. దీస్ మౌంటైన్స్ ఆర్ వెరీ హై కంపేర్డ్ టు సరౌండింగ్స్. సో దీని యొక్క సరికాని లక్షణం, పర్వతాల లక్షణాల గురించి సరికానిది ఏదంటే ఆప్షన్ సి ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుందనడం రాంగ్ స్టేట్మెంట్. యాక్చువల్గా పర్వతాలపై ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది, చాలా తీవ్రంగా తగ్గుతుంది కదా. మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం. హిమాలయ పర్వతాలను ఎవరెస్ట్ను అధిరోహించడానికి వెళ్ళి చాలామంది మరి అనారోగ్యంతో సఫర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మన ఐ డోంట్ నో వెదర్ హీ బిలాంగ్స్ టు తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. అతను అక్కడికి వెళ్ళి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వచ్చేటప్పుడు చనిపోయినాడు అనమాట. ఇట్స్ బికాజ్ ఆఫ్ లో టెంపరేచర్. అంటే టెంపరేచర్ దారుణంగా పడిపోతుంది ఎత్తుకు వెళ్ళే కొద్ది పర్వతాల పైన. సో అది గుర్తుపెట్టుకోండి. సో 30th క్వశ్చన్ రాలేదు, చూద్దాము. సో టైం అప్ అయిపోయింది అనమాట, అందుకే సబ్మిట్ ఆటోమేటిక్గా తీసుకుంది అది నేను సబ్మిట్ చేయకముందే. సో వీ గాట్ 28 అవుట్ ఆఫ్ 29. చూద్దాం, ఏదో ఒక క్వశ్చన్ మనం తప్పు చేసాం కదా. సో ఇక్కడ చూడండి, మనం కరెక్ట్ ఆన్సర్ చేసాం కాబట్టి భూస్వరూపాల ఎత్తును దేని ఆధారంగా కొలుస్తారు అంటే సముద్ర మట్టం అని చూస్తుంది. ఆ ఆప్షన్ యొక్క డిస్క్రిప్షన్ కూడా బ్లూ కలర్లో మీకు వైట్ కలర్ లెటర్స్తో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది కదా. భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. సెకండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏదంటే అరోమాకొండ. కరెక్ట్ సెలెక్ట్ చేసాం, జిందగడ. సో ఎక్స్ప్లెయిన్ చూడండి. అరకులోయలోని అరోమాకొండ, ఎక్కడుంది అరోమాకొండ? అరకులోయలో ఉంది. జిందగడ 1690 మీటర్ల ఎత్తుతో రాష్ట్రంలో ఎత్తైన శిఖరంగా ఉంది. సో ఇలా డిస్క్రిప్షన్ ఇది కూడా మీరు చూసుకోవడం ద్వారా చాలా యూస్ఫుల్ అనమాట. అందుకే మన టెడ్డిఎస్సి ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ మాక్ టెస్ట్ ఫైల్ నేను అందులో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో అప్లోడ్ చేయంగానే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ జాయిన్ అయినారు, జాయిన్ కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి త్వరగా. నేను ఈ మాక్ టెస్ట్ ఫైల్ను అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా జాయిన్ అయితే మాత్రం దయచేసి మీరు ఏ మాక్ టెస్ట్ అయితే రాస్తున్నామో, ఏ లెసన్కి సంబంధించిన మాక్ టెస్ట్ అయితే నేను అప్లోడ్ చేశానో ఆ క్లాసు
సబ్జెక్ట్, లెసన్ నేమ్ మీరు నాకు పోస్ట్ చేయాలి. అప్పుడు నేను ఆ ఫైల్ పంపిస్తాను నేను మీకు. ఓకేనా? మన టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్‌లో 2, 3 మాక్ టెస్ట్‌లు ఆల్రెడీ చేశాం. 6థ్ క్లాస్‌కి సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూద్దాం. ఆంధ్ర, కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? లంబసింగి. అవును, మనకు తెలుసు లంబసింగిని అంటారని. సో, ఎక్స్‌ప్లనేషన్ చూద్దాము. చింతపల్లి మండలంలోని లంబసింగిలో గుర్తుపెట్టుకోండి. లంబసింగి ఎక్కడుంది అంటే చింతపల్లి మండలంలో ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే దీనిని ఆంధ్ర, కాశ్మీర్ అంటారు. ఇది ఎక్కడుంది? అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది లంబసింగి అనేది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? 972 కిలోమీటర్లు. కరెక్ట్ సెలెక్ట్ చేసాం. సో, కింద డిస్క్రిప్షన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 972 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. ఒకవేళ పరీక్షల్లో పాత అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ డేటా ఆధారంగా ప్రశ్న అడిగితే, అంటే కంటెంట్ బేస్డ్ అడిగితే మాత్రం 972 కిలోమీటర్స్ అని గుర్తించాలి. అదేవిధంగా పొడవైన తీరరేఖ విషయంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంగా ఉంది అకాడమిక్ ఇయర్ ప్రకారం అయితే. కానీ ప్రస్తుతం అప్డేట్ అయినాయన్నమాట తీరరేఖ పొడవులు. కొత్త లింకింపు పద్ధతి ప్రకారం గుజరాత్ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంది. ఎంత అంటే 2340.62 కిలోమీటర్స్ అనమాట. సెకండ్ ప్లేస్ తమిళనాడు వచ్చింది. అంతకుముందు తమిళనాడు థర్డ్ ప్లేస్‌లో ఉండి, మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్‌లో ఉండేది. సో, కొత్తగా అప్డేట్ అయినాయి. ఇది జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ విభాగంలో అడిగితే మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే తమిళనాడు అనమాట. దాని తర్వాత మూడో స్థానం ఆంధ్రప్రదేశ్ 1053.07 కిలోమీటర్స్. ఓకేనా? నెక్స్ట్, చెంచులు ప్రధానంగా ఏ అటవీ ప్రాంతంలో నివసిస్తారు? నల్లమల్ల. ఆబ్వియస్‌గా చెంచులు ప్రాచీన కాలం నుండి నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సమూహం. 6థ్ క్వెషన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. డిస్క్రిప్షన్ చూడండి. టిబెట్ పీఠభూమి సముద్ర మట్టం నుండి 4000 నుండి 6000 మీటర్ల ఎత్తులో ఉండి ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేరుగాంచింది. 7th క్వెషన్. తూర్పు కనుమలలోని కొండలు ఏ రకమైన రాళ్ళతో ఏర్పడినవి? కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేశాం. చార్నోకైట్ అండ్ ఖాండలైట్ రాళ్లతో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల కొండలు ఏర్పడ్డాయి. 8th క్వెషన్. ఏ పీఠభూమి ప్రాంతంలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి? చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి. సో, రైట్ ఆన్సర్. 9th క్వెషన్. సో, ఆప్షన్ బి, నీరు నిలబడకుండా కిందికి జారిపోయే వాలు ఉండటం. అంటే కొండ ప్రాంతాల్లో కాఫీ, తేయాకు వంటి పంటలు పండించడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఎత్తుగా ఉండి నీరు నిలబడకుండా పల్లానికి ప్రవహించే వాలు ఉండటం వల్ల ఈ నేలలు పానీయపు పంటలు అంటే కాఫీ, టీ చూడండి. కాఫీ, టీలకు ఆ పంటలకు అనువుగా ఈ నేలలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 10th క్వెషన్. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో తూర్పు కనుమలను విడదీస్తున్న నదులేవి? సో, గోదావరి, కృష్ణ. ఉత్తర దక్షిణ భాగాలుగా ఆంధ్రప్రదేశ్లోని కొండలను గోదావరి, కృష్ణా నదులు విడదీస్తున్నాయి. 11th క్వెషన్. ఐటీడీఏ శ్రీశైలంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1918. కరెక్ట్ ఆన్సర్. చెంచుల అభివృద్ధి కోసం 1989లో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఓకే. 12th క్వెషన్. దక్కన్ పీఠభూమి ఏ మూలానికి చెందిందంటే అగ్నిపర్వత మూలానికి చెందింది. సో, అగ్నిపర్వతం బద్దలవ్వడం ద్వారా దక్కన్ పీఠభూమి ఏర్పడింది. ఓకే. నెక్స్ట్, మైదాన ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉండటానికి కారణం కానిది ఏది? ఆప్షన్ సి, నిటారైన వాల్ ఉండటం. అది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పాం. మైదాన ప్రాంతాలు యాక్చువల్గా సమతలంగా ఉంటాయి. ఓకేనా? నిటారైన వాలులు ఎక్కడ ఉంటాయంటే కొండ ప్రాంతాల్లో ఉంటాయి. 14th క్వెషన్. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణంలో 7వ పెద్ద రాష్ట్రంగా ఉంది. 15th క్వెషన్. పీఠభూమి ప్రాంతాలలో చౌడు నేలలు పంటలకు అనుకూలం కాకపోవడానికి కారణం ఏంటంటే సున్నము, క్షార లవణాలు చౌడు నేలలో ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అందువలన అవి పంటలు సాగు చేయడానికి అనువు కాదనమాట. సో, చౌడు నేలలు అనగానే పీఠభూమి ప్రాంతం గుర్తుకు రావాలి. పీఠభూమి ప్రాంతాల్లోనే చౌడు నేలలు ఉంటాయి. ఈ చౌడు నేలలు ఎలా ఉంటాయంటే సున్నము మరియు క్షార లవణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి ఇవి పంటలను సాగు చేయడానికి పనికిరావు. 16th క్వెషన్. తెలంగాణలోని ముంపు మండలాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో విలీనం చేయబడ్డాయంటే మనం చెప్పుకున్నాం కదా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో విలీనం చేయబడ్డాయి. గిరిజనులు పెరటి తోటలలో ప్రధానంగా పండించే పంటలు. సో, మొక్కజొన్న, చిక్కుడు, మిర్చి. కరెక్ట్గానే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసాం. ఓకేనా? గిరిజనులు తమ ఇంటి వెనుక
పెరటి తోటల్లో మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి వంటి వాటిని పండిస్తారు. వాళ్ళు చేసేది పోడు వ్యవసాయం. దాన్నే జూమ్ వ్యవసాయం అంటాము. లేదా మరి స్థల మార్పిడి వ్యవసాయం అని కూడా అంటామని చెప్పుకున్నాం మనం. పీఠభూమి ప్రాంతంలో 18th క్వశ్చన్. పీఠభూమి ప్రాంతంలో ఇటీవల రైతులు ఏ పంటలను సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారంటే వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటలు. సో పీఠభూమి రైతులు చిరుధాన్యాలకు బదులుగా వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటల వైపు మారుతున్నారు ఇటీవల కాలంలో. 19th క్వశ్చన్. రాయలసీమ ప్రాంతంలో చెరువులు నిర్మించడం ఎందుకు సులభం అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అనమాట. డిస్క్రిప్షన్ చూస్తే పీఠభూమి ప్రాంతంలో ఉండే సహజమైన అగాధాలు మరియు కొండల వల్ల చెరువుల నిర్మాణము సులభమవుతుంది. 20th క్వశ్చన్. పోడు వ్యవసాయం గురించి సరైనది ఏది అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పోడు వ్యవసాయం అనేది అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి పంటలు పండించి భూసారం తగ్గాక వేరే చోటికి మారే పద్ధతి అనమాట. దాన్నే పోడు వ్యవసాయం అంటాం. ఓకేనా. దీన్నే జూమ్ లేదా స్థల మార్పిడి వ్యవసాయం అని కూడా అంటాం. 21st క్వశ్చన్. పీఠభూములకు సంబంధించి సరికానిదంటే వీటిలో ఖనిజ సంపద తక్కువగా ఉంటుందని చెప్పాం. తప్పు. పీఠభూముల ప్రాంతాల్లో సాధారణంగా ఖనిజ సంపద సమృద్ధిగా ఉంటుందన్నమాట. సో 22nd క్వశ్చన్. మైదానాలకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు అంటే ఇక్కడ రోడ్లు, రైల్వే నిర్మాణం కష్టం అన్నాం కదా. అది రాంగ్ స్టేట్మెంట్. మైదానాలు సమతలంగా ఉండటం వల్ల రవాణా సౌకర్యాల నిర్మాణం సులభంగా ఉంటుంది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్థితి గురించి సరికానిది ఏది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డిస్క్రిప్షన్ చూద్దాం. తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను విభజనకు ముందు లెక్కన కోస్తా ఆంధ్రగా పిలుస్తారు. విభజనకు ముందు. ఓకేనా. ఆ 9 జిల్లాలను తీర ప్రాంతాన్ని అనుకున్న ఆ 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలిచేవారు. అక్కడ 15 జిల్లాలు అన్నాడు. అది రాంగ్ అనమాట. 24వ ప్రశ్న. 24th క్వశ్చన్. కొండ ప్రాంతాల్లోని పరిస్థితులపై సరికాని అంశం ఏదంటే ఆప్షన్ ఏ. ఇక్కడ బావులు తవ్వడం చాలా సులువు అన్నాడు. అదే కరెక్ట్గా సెలెక్ట్ చేస్తాం మనం. రాళ్లతో కూడిన కొండల్లో బావులు తవ్వడం యాక్చువల్గా చాలా కష్టం. 25th క్వశ్చన్. చెంచుల గురించి సరికానిది ఏది అన్నప్పుడు ఇది రాంగ్ ఆన్సర్ చేస్తాం మనం. ఓకేనా. చెంచుల గురించి సరికానిది ఏది? ఇక్కడ పోయింది, మనకు మిస్ అయింది. సో సాంప్రదాయకంగా చెంచులు వేటాడేవారు, సేకరించేవారు. వీరు ప్రాచీన కాలం నుండి వ్యవసాయం మాత్రమే చేసేవారు అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. వాళ్ళు వ్యవసాయానికి ముందు ప్రాచీన కాలంలో చెంచులు వేటాడేవారు. తర్వాత దుంపలు అలాంటి వాటిని సేకరించి భుజించేవాళ్ళు. క్రమంగా వాళ్ళు వ్యవసాయం వైపు వచ్చారు, పోడు వ్యవసాయం వైపు వచ్చారు. 26th క్వశ్చన్. పీఠభూమిలో వ్యవసాయం నీటిపారుదల గురించి సరికానిదంటే ఆప్షన్ బి 90% రైతులకు గొట్టపు బావులు ఉన్నాయి. కాదు, కేవలం 5-10% ధనిక రైతులకు మాత్రమే పీఠభూమి ప్రాంతంలో గొట్టపు బావులు ఉన్నాయి. 27వ ప్రశ్న. 27th క్వశ్చన్. దక్కన్ పీఠభూమిలో లభించే ఖనిజాలలో లేనిది ఏది అంటే థోరియం మరియు యురేనియంస్ లేవన్నమాట. పాఠ్యపుస్తకం ఆధారంగా పాఠ్యపుస్తకంలో దక్కన్ పీఠభూమిలో మరి బంగారు, వజ్రాలు, గ్రాఫైటు, ఇనుము, సున్నపురాయి, మాంగనీస్ ఉన్నాయి. కానీ అక్కడ థోరియం, యురేనియం మెన్షన్ చేయలేదు. అందుకే థోరియం, యురేనియం ఇక్కడ దక్కన్ పీఠంలో లేని ఖనిజాలు అన్న ప్రశ్నకు మనం ఆన్సర్గా సెలెక్ట్ చేస్తామన్నమాట. 28th క్వశ్చన్. మైదాన ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలపై సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రికార్డింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ప్లెయిన్ రీజన్స్ అంటే ఆప్షన్ ఏ. ఇక్కడ ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. మైదాన ప్రాంతాల్లో యాక్చువల్గా సారవంతమైన నేలలు ఉండటం వల్ల ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉంటుంది. 29th క్వశ్చన్. పర్వతాల లక్ష్యాల గురించి సరికానిది ఏదంటే అక్కడ ఏమన్నాడంటే ఎత్తుకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది అన్నాడు. అది రాంగ్ స్టేట్మెంట్. సో పర్వతాలపై యాక్చువల్గా ఎత్తుకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది, శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతటితో మాక్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను అప్లోడ్ చేసిన వెంటనే మన టెడ్డిఎస్సి ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఫైల్ పెట్టేస్తాను. ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయినారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆలస్యం చేయొద్దండి. టెట్, డిఎస్సి రాసేవాళ్ళు చాలా యూస్ఫుల్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డీసెట్, మీ ఇష్టం ఏదైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సోషల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి డోంట్ మిస్ దిస్ మాక్ టెస్ట్. ఓకేనా. సో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ చేస్తున్నాం కదా. మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక మాక్ టెస్ట్తో త్వరలోనే మేము ముందుకు వస్తాను.